హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అర్చనాస్ హ్యాపీ హోమ్. ఈరోజు మన వీడియో వచ్చేసి మేము ఒక ట్రావెల్ వీడియో షేర్ చేస్తున్నాను. అంటే ధర్మపురికి వెళ్ళాము. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళామన్నమాట. నేను వీడియోలు కూడా పెట్టి చాలా రోజులైతుంది మన ఛానల్లో. ఓకే, ఇంకా ఈరోజు నేను ధర్మపురికి వెళ్ళిన వీడియోని షేర్ చేస్తున్నాను. అలాగే అక్కడ మా పాప క్లాసికల్ డ్యాన్స్ చేసిందనమాట. ప్రోగ్రామ్ ఉంది ఆ రోజు, అంటే బ్రహ్మోత్సవాలు కదా, ధర్మపురిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా, దానికి మేము ఆ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యామన్నమాట. సో వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి అందరికీ, ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము. ఇంకా మేము ధర్మపురికి వెళ్తున్నాం అన్నమాట. అంటే మేము హనంకొండ నుంచి ఇంకా ధర్మపురికి ఇంకా వెహికల్లో వెళ్తున్నాము. ఇంకా పాప వాళ్ళ ఫ్రెండ్స్ అంటే డ్యాన్స్ టీచర్ డ్యాన్స్ గ్రూప్ నుంచి వెళ్తున్నాము. ఇంకా కొంతమంది పేరెంట్స్ని అలాగే స్టూడెంట్స్ని 2 వెహికల్స్లో వెళ్ళిపోతున్నాము. ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. ఇది మేము వెళ్ళింది 24th మార్చి రోజు అన్నమాట. ఇంకా హన్మకొండ నుంచి బయలుదేరాము. హన్మకొండ నుంచి వయా హుస్నాబాద్, కరీంనగర్, జగిత్యాల అలాగే ధర్మపురి వెళ్ళామన్నమాట. మాకు హన్మకొండ నుంచి 3 hours జర్నీ పడుతుందన్నమాట టైము. ఇంకా స్టార్ట్ అయ్యాము. ఇంకా అలా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఇంకా వెళ్ళిపోయాము. ధర్మపురి అనేది తెలంగాణలోనే ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం అండి. దక్షిణ కాశీగా కూడా పిలువబడుతుంది ధర్మపురి అనేది. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నాడు. ఇంకా మేము ఇప్పుడు ధర్మపురికి రీచ్ అయిపోయాము. ఇంకా ఇక్కడ మనం వెహికల్ అనేది ఒక దగ్గర పార్క్ చేసి, అంటే టెంపుల్ దగ్గరికి మనకు వెహికల్ అనేది అలో చేస్తలేరు. ఎందుకంటే ఇప్పుడు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా ధర్మపురిలో, అక్కడ పబ్లిక్ ఉంటుంది కాబట్టి మనకు వెహికల్ అనేది కొంత దూరం వరకే తీసుకెళ్తున్నారు. ఇంకా అక్కడ నుంచి బై వాక్లో వెళ్తున్నాం అనమాట. ఇక జాతర కదండి, ఇక ఫుల్ రష్గా ఉంది మొత్తము. ఇక్కడ గోదావరి కూడా ఉంటుంది కదా మనకు ధర్మపురిలో. మాకు ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ వచ్చేసి 7:30కి ఇచ్చారండి టైము. ఇంకా ఆ లోపల మనం రెడీ అయ్యేసి వెళ్ళిపోవాలి. పిల్లల్ని రెడీ చేసుకొని మేకప్ తోటి వెళ్ళాలి. సో ఇంకా ముందుగా ఇక్కడ దిగేసి వెహికల్ దిగేసి కొంచెం బై వాక్లో కొద్ది దూరంలోనే ఉంది రూము. ఆ రూమ్లోకి వెళ్ళి పిల్లలందరికీ మేకప్ వేసుకొని ఇంకా దర్శనం చేసుకొని డ్యాన్స్ ప్రోగ్రామ్కి అటెండ్ అవుతామన్నమాట. ఇది మనకు వాళ్ళు రూమ్ అలాట్ చేశారు. ఇక్కడికి వెళ్ళి మేము ఫస్ట్ అందరము మంచిగా ఫ్రెష్ అయిపోయి పిల్లలందరూ కూడా మేకప్ వేసుకొని ఇంకా బయలుదేరాము గుడికి. ఇంకా టెంపుల్ దగ్గర రూమ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయండి. హరిత కాకతీయ హోటల్ కూడా ఉంది. అలాగే టీటీడీ వాళ్ళది కూడా ఉంది. ఇక్కడ మనకి రూమ్స్ అనేది దొరుకుతాయి. ఇంకా అలా మేకప్ అయ్యాక ఇంకా టెంపుల్కి వచ్చాము. ముందుగా వేణుగోపాల స్వామి వారిని దర్శనం చేసుకున్నాము. తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది. ఇలా ప్రోగ్రామ్స్ ఒకరి తర్వాత ఒక గ్రూప్ తర్వాత ఇంకొక గ్రూపు 2 గ్రూపులుగా వేర్పడి చేశారు. అయితే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కదా, ఇంకా ప్రహ్లాద పట్టాభిషేకం సాంగ్ చేశారనమాట. ఇలా ప్రహ్లాద పట్టాభిషేకం అంటే భక్త ప్రహ్లాదుడు లక్ష్మీ నరసింహస్వామి భక్తుడు కదా, ఆ హిరణ్యకశిపుని ఎదిరించిన విధానము ఈ సాంగ్ రూపంలో ఉంటుంది. అలా పర్ఫార్మెన్స్ అయ్యాక ఇంకొక 2
సాంగులు ఇచ్చేసారు. అన్నమాచార్య కీర్తన ఒకటి, అలాగే కృష్ణతరంగం ఒక సాంగ్ చేశారు. ఇక్కడ నుంచి ఒక 1 minute వరకు వీళ్ళు పర్ఫార్మెన్స్ చేసిన వీడియోస్ అనేది పెడుతున్నాను. ఇలా 2 గ్రూపులు కలిసి ఒక 1 hour పాటు ఇంకా వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా ఇక్కడ బ్రహ్మోత్సవాలు కదా, పబ్లిక్ మాత్రం విపరీతంగా ఉన్నారు. అయితే ఇక్కడ టెంపుల్లో పబ్లిక్ అంతా మనకి ఇక్కడ నిద్ర చేస్తారనమాట. ఎందుకంటే ఎవరికైనా ఏమైనా భయాలు, మానసిక సమస్యలు ఇలాంటివి ఉన్నవాళ్ళు ఈ టెంపుల్లో నిద్ర చేస్తారనమాట. ఎందుకంటే ఇది ఉగ్ర నరసింహస్వామి వారి ఆలయం కదా, ఇంకా అందుకని ఇక్కడ నిద్ర చేస్తారట. ఇంకా చూడండి జనాలు అనేది ఇంకా ఇక్కడి వాళ్ళు అక్కడ ఇంకా కూర్చొనిపోయి ఇంకా ప్రోగ్రాం చూస్తూ వాళ్ళు నైట్ అంతా అలా ఉంటారనమాట, నిద్ర చేస్తూ ఉంటారు. ఇక్కడ వీళ్ళ ప్రోగ్రాం ఇప్పుడు వీళ్ళ పర్ఫార్మెన్స్ అయిపోయింది. ఇంకా ఇలా చాలా గ్రూప్స్ అనేటివి చేశారు డే అంతా కూడా. ఇక మా పర్ఫార్మెన్స్ అయిపోయాక ఇంకా మళ్ళీ మిగతా ఆలయాలు దర్శించుకున్నాము. ముందుగా దర్శించుకొని డ్యాన్స్ చేద్దాము అనుకుంటే మనకు టైం లేకుండే, ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్ పర్ఫార్మెన్స్ టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా ముందుగా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అనేది అయిపోయిన తర్వాత మిగతా ఆలయాలు అంటే నరసింహస్వామి ఆలయము, ఇక్కడ యమధర్మరాజు ఆలయము, ఇంకా వేణుగోపాల స్వామి ఆలయము, వెంకటేశ్వర స్వామి ఆలయము, ఇలా ఆంజనేయ స్వామి ఆలయము, ఇవన్నీ దర్శనం చేసుకున్నాము. ఇంకా మనం ఇక్కడ ప్రోగ్రామ్ చేసినందుకు వాళ్ళు చిన్నగా బహుమానాలు అనేటివి ఇచ్చారు. ధర్మపురి గురించి నాకు తెలిసింది కొంచెం, నేను తెలుసుకున్నది కొంచెంగా వివరిస్తాను. ఇక్కడ ధర్మపురి అనేది తెలంగాణలోనే ఒక ప్రముఖ పుణ్యక్షేత్రము. ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యోగ నరసింహుడిగా, ఉగ్ర నరసింహుడిగా 2 అవతారాలలో మనకి ఇక్కడ కొలువై ఉన్నాడనమాట. ఇది ఉత్తర తెలంగాణలోని మన జగిత్యాల జిల్లాకి ఉంటుంది. జగిత్యాల జిల్లాలో జగిత్యాలకి 27 kilometers దూరంలో ఉంటుందన్నమాట. ఇక్కడ గోదావరి నది కూడా ఉంటుంది. ఇక్కడ మన భక్తులందరూ స్నానాలు అనేది చేస్తారు. స్నానం చేసి తర్వాత దేవుణ్ణి దర్శించుకుంటారు. ఇప్పుడు కనపడుతున్న ఈ కవి శేషప్ప కవి. ఇక్కడ ఈ శేషప్ప కవి శ్రీ నరసింహ శతకాన్ని రచించాడు. అయితే ఇక్కడ గోదావరి నది దక్షిణ దిశగా ప్రవహిస్తుంది. ఇక్కడ స్థల పురాణం విధంగా ఏంటంటే, పూర్వకాలంలో ధర్మవర్మ అనే మహారాజు నృసింహుడిని గురించి తపస్సాచరించగా నృసింహుడు అతని తపస్సుకు మెచ్చి లక్ష్మీ సమేతుడై యోగ నరసింహుడుగా ఈ క్షేత్రం మందు మనకు అవతరించిండంట. ఈ ధర్మపురి క్షేత్రంలో చాలామంది పితృకర్మలను చేస్తారు. ఇక్కడ కుజదోష నివారణకు కూడా ఇది ప్రసిద్ధం అంట. అయితే ధర్మపురికి వెళ్తే యమపురి ఉండదు అని చెప్తూ ఉంటారు. రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన నరసింహ క్షేత్రాల్లో ఒకటైన ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అన్నమాట. ఇది ధర్మపురిలో ఉంది. అయితే పవిత్ర గోదావరి నదీ తీరాన వెలిసిన శివకేశవుల నిలయమైన
ఈ క్షేత్రము లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము, అలాగే ఇక్కడ దీని పక్కన రామలింగేశ్వర ఆలయము, ఇంకా అలాగే మసీదులు కూడా పక్కపక్కనే ఉన్నాయి. అంటే అనాది నుంచి చాలా రోజుల నుంచి శైవ వైష్ణవ ముస్లింల మత సామరస్యానికి ప్రతీకగా నిలిచి ఉందన్నమాట ఇక్కడ ధర్మపురి యొక్క ప్రత్యేకత. యమలోకంలో నిత్యం పాపుల్ని శిక్షిస్తూ క్షణం తీరిక లేని యమధర్మరాజు ధర్మపురి వద్ద గోదావరిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకొని ఆలయంలో నివాసం ఏర్పరచుకున్నట్లు ఇక్కడ పురాణ గాథలు చెప్తున్నాయన్నమాట. అయితే ఈ ధర్మపురి క్షేత్రంలో ఒక ప్రత్యేకత ఉందండి. ఇక్కడ మనకి యమధర్మరాజు ఆలయం కూడా ఉంటుంది. ఇక్కడ ధర్మపురిలో దర్శనం ఫస్ట్ మనం యమధర్మరాజుని దర్శించుకోవాలంట. గుడికి వెళ్ళాక యమధర్మరాజు ఆలయంకి వెళ్ళి అక్కడ దర్శించుకున్న తర్వాతనే లక్ష్మీ నరసింహుని దర్శించుకోవడం ఇక్కడి ఆనవాయితీ. ఇక్కడి గుడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ విధంగానే పాటిస్తారనమాట. అయితే ఇక్కడ ఆలయానికి ఇంకొక ఆచారం ఉందండి. ఏ ఆలయంలో లేని మరో ఆచారం ఏంటంటే ఇక్కడ కోనేరులో స్నానం అనేది చేయవద్దు. అంటే నరసింహస్వామి దర్శనానికి వచ్చిన భక్తులు కోనేటిలో స్నానాలు చేయవద్దంట. గోదావరికి వెళ్ళి అక్కడ స్నానం ఆచరించి మనం నరసింహస్వామి వారిని దర్శించుకోవాలి. ఆ కోనేరులో మాత్రం స్వామివారు ఉత్సవాల సమయంలో, అంటే బ్రహ్మోత్సవాలు ఇలాంటి సమయంలో స్వామివారు స్నానం ఆచరిస్తారంట. అలా ఆచరించి మనకి దర్శనం ఇస్తారనమాట. ఇక్కడ ప్రతి సంవత్సరము మార్చి ఏప్రిల్ నెలల్లో జాతర జరుగుతుంది. అంటే హోలీ పండుగ అప్పుడు మనకి జాతర అనేది జరుగుతుంది. అప్పుడు పబ్లిక్ అనేది చాలా ఉంటుంది, భక్తులతో చాలా రద్దీగా ఉంటుంది మనకు ధర్మపురి ఆలయము. ఇంకా డిసెంబర్లో మోక్షాద ఏకాదశికి కూడా చాలా వేడుకలు జరుగుతాయంట. అయితే ధర్మపురిలో బ్రహ్మోత్సవాలు అనేది మనకు 9 days జరుగుతాయి. అది హోలీ పండుగ టైంలో జరుగుతుందన్నమాట. హోలీ పౌర్ణిమ నుండి స్టార్ట్. హోలీ పౌర్ణిమ నుండి ముగ్గురు స్వామివార్లు, అంటే యోగానంద స్వామివారు, ఉగ్రనరసింహ స్వామివారు, అలాగే వెంకటేశ్వర స్వామివారు, 3 స్వామివార్లు ఆల్టర్నేట్ డేస్, డే బై డే రోజు తప్పించి రోజు కోనేరుకు వెళ్ళి అక్కడ మనకి డోలోత్సవము అలాగే తెప్పోత్సవము అని జరుపుతారు. ఆ విధంగా పండుగలు అనేది చాలా బాగా జరుగుతాయి. ఊరేగింపుగా వెళ్ళి అక్కడ కోనేటిలో మనకి తెప్ప మీద సందర్శించి, అలాగే కోనేరు పైనకు వెళ్ళి అక్కడ ఒక టెంపుల్ లాగా ఉంది, ఆ పీఠంకి వెళ్ళి అక్కడ ఉయ్యాలలా ఉంటుంది, అక్కడ మనకు స్వామివారు కొలువై ఉండి భక్తులందరికీ దర్శనం ఇస్తారనమాట. ఇలా ధర్మపురిలో బ్రహ్మోత్సవాలు అనేది చాలా ఘనంగా జరుగుతాయి. అయితే మేము ఇప్పుడు ఆ బ్రహ్మోత్సవాల టైంలోనే మేము ఇక్కడికి ప్రోగ్రాంకి వచ్చామన్నమాట. చాలా బాగుంటుంది. చాలా జనాలు కూడా మంచిగా, పబ్లిక్ చాలా బాగా వస్తున్నారు. కోనేరులో కూడా చాలా బాగా ఉంటుంది, రద్దీ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ కోనేరు అనేది. ఈ కోనేరు ఒక ప్రత్యేకత, పౌర్ణమి టైంలో, అంటే కార్తీక పౌర్ణమి ఆ టైంలోనంట మనకి దీపాలతో అలంకరిస్తారట. అది చాలా చాలా చూడడానికి చాలా అందంగా చాలా బాగుంటుందన్నమాట. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి, ఉగ్ర నరసింహస్వామి, ఇలా వెంకటేశ్వర స్వామి, వేణుగోపాల స్వామి ఈ ఆలయాలే కాకుండా ఈ ఆలయం పక్కన రామలింగేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుంది. అలాగే సత్యవతి ఆలయము, ఇక్కడ ఇసుక స్తంభం అనేది కూడా ఒకటి ఉంటుంది. ఇవన్నీ కూడా ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు మనము. కాకపోతే ఇంకా మాకు టైం లేక మేము వచ్చేవరకు లేట్ అయిపోయింది కాబట్టి మేము అవేమీ దర్శించుకోలేకపోయాము. మరొకసారి వచ్చినప్పుడు తప్పకుండా దర్శించుకోవాలని అనుకుంటున్నాము. మరొకసారి కూడా వస్తాము తప్పకుండా. ఇంకా జాతర కదా, చాలా రద్దీగా ఉంటుంది. ఇంకా ఇలా మేము ప్రోగ్రాం అయిపోయాక స్వామివారిని దర్శించుకొని అక్కడ తీర్థప్రసాదాలు తీసుకొని ఇంకా గుళ్ళో నుంచి ఇంకా బయటికి వచ్చేసాము. మేము గుళ్ళో నుంచి బయటికి వచ్చేసరికి ఇలా మనకి స్వామివారు ఎదురయ్యారు. అంటే అప్పటికే ఆ రోజు మేము హోలీ పౌర్ణిమ రోజు వెళ్ళాం కదా, ఫస్ట్ డోలోత్సవం జరుగుతుందన్నమాట. డోలోత్సవం అయిపోయాక స్వామివారు మళ్ళీ టెంపుల్కి వస్తున్నారన్నమాట. ఇంకా ఇలా ఊరేగింపులో కూడా స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ ఒక ఫ్రెండ్ వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళే ఈ ప్రోగ్రామ్ని మాకు అరేంజ్ చేశారు. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వాళ్ళ ఇల్లు అనేది ఇక్కడ కోనేరుకు ముందరనే ఉంటుంది. ఇంకా కోనేరులో కూడా
కోనేరును కూడా మనం దర్శించుకొని ఆడ కాసేపు అంతా కొంచెం కూర్చొని రిలాక్స్ అయ్యి కొన్ని పిక్స్ అనేది తీసుకొని ఇంకా బయలుదేరామన్నమాట. కోనేరు అయితే చాలా పెద్దగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ఇల్లులు కూడా చాలా బాగుంటాయండి. మిద్దెలు అంటారు వీటిని. మనకి చెక్కలతోటి పైన మిద్దె లాగా ఉంటుంది. పాతకాలం ఇండ్లు కూడా చాలా బాగుంటాయి. ఇప్పటి పిల్లలకి ఇలాంటివి ఏవి కనబడట్లేదు. ఇక్కడికి వెళ్ళామంటే ధర్మపురిలో ఇలాంటి ఇండ్లు అనేది చక్కగా కనబడతాయి. ఇలా కోనేరు చుట్టూ కూడా అన్ని ఇండ్లు ఉన్నాయి. ఊరి మధ్యలోనే ఉంటుంది కోనేరు అనేది. ఇక్కడికే మనకు స్వామివారు వస్తారు ఈ కోనేరుకి. ఈడ ఇంతకు ముందే మేము వచ్చే ముందే డోలోత్సవం జరిగిందనమాట. మేము వచ్చిన రోజు ఫస్ట్ డోలా అయిపోయింది. ఫస్ట్ 3 సార్లు డోలోత్సవం ఉంటుంది కదా, 3 స్వామివార్లు వస్తారు కాబట్టి ఫస్ట్ రోజు డోలా అయిపోయిందనమాట. ఇంకా ఆడ ఉత్సవం జరుగుతుంటే ఇదంతా ఫుల్ అయిపోతుంది అన్నమాట భక్తులతోటి. ఇంకా ఇక్కడ మేమందరం కొన్ని పిక్స్ తీసుకున్నాము. చాలా బాగుంది వాతావరణము. ఈ ధర్మపురి ఆలయంలో మా పిల్లలకి డ్యాన్స్ అవకాశం, కూచిపూడి నాట్యం చేసే అవకాశం లభించినందుకు మేము చాలా 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 ఆనందంగా, అదృష్టంగా భావిస్తున్నాము. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు వదులుకోకూడదు కదా. అందుకే మేము ఎంత లాంగ్ అయినా కూడా, చాలా లాంగ్ కానీ మాకు అయినా కూడా వచ్చాము. ఇది మాకు చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాము. ఇంకా ఇలా టీచర్తో, పేరెంట్స్ అందరం కలిసి కొన్ని పిక్స్ తీసుకొని ఇంకా నెక్స్ట్ ఇంకా మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయామన్నమాట. ఆ తర్వాత ఇంకా రూమ్కి వెళ్ళేసి అంతా మేకప్ అంతా తీసేసి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ జర్నీ స్టార్ట్ అయ్యాము. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు మధ్యలో ఒక హోటల్లో ఆగి టిఫిన్ చేసేసి ఇంకా బయలుదేరిపోయాము. ఇలా ఈ ట్రిప్ అంతా చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా అనిపించింది మాకు. అలాగే ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రావాలని కూడా కోరుకుంటూ ఇంకా ధర్మపురి నుండి బయలుదేరాము. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు, అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే ఒక లైక్ కూడా ఇస్తారని అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. ఇలా సపోర్ట్ చేస్తున్న నా సబ్స్క్రైబర్స్ అందరికీ నా యొక్క ధన్యవాదాలు.